బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రజతోత్సవ వేడుకలపై నేతలకు దిశానిర్దేశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమందిని బరిలో దింపాలనే అంశాన్ని చర్చించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, దేవిక ఏదైతుందో టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కీలకమైనటువంటి సమావేశం ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన ముందు కొద్ది రోజులనే జరగబోయే ఎన్నిక ఏదైతుందో ఎమ్మెల్సీ కోటకు సంబంధించిన ఎమ్మెల్యే కోటల నుండి ఎమ్మెల్సీ సంబంధించి ఎంపిక ప్రధానంగా కీలకమైన చర్చ జరిగిందని మన సమాచారం తెలుస్తుంది. దీనిలో భాగంగా ఎందుకంటే ఎమ్మెల్సీ కోటకు సంబంధించిన ఎమ్మెల్యే కోటకు సంబంధించిన ఎమ్మెల్సీని ఎంపిక చేయడం కోసం కీలక నేతలు అయితే ఎవరున్నారో నేతలందరూ కూడా ఇలా ఫామ్ హౌస్ లో సమావేశం ఏర్పాటు చేసి తెలిసింది. దీంట్లో ప్రధానంగా పాల్గొన్న నేతలు ఎవరైతారో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి పద్మారావు, తలసాని శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా కీలక నేతలందరూ కూడా సమావేశంలో పాల్గొని సూచనలు సలహాలు చేసిన పరిస్థితి ఇలా మనకు సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. దీన్ని బేస్ చేసుకుని ప్రధానంగా ఏదైతుందో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీన్ని బేస్ చేసుకుని హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలా లేదా వరంగల్లో సభ నిర్వహించాలని చెప్పేసి ఒక చర్చకు వచ్చిన సమాచారం తెలుస్తుంది. వీళ్ళు కనుక నిర్వహిస్తే, ఎందుకైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 15 ఏళ్ళు 16 ఏళ్ళు అవుతుంది. దీనిలో ఉంటుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమున్నాయి, ఇలా అమలు చేస్తున్న హామీలు ఏమున్నాయి, ప్రధానంగా ఇలా ప్రజలకు తీసుకుపోయే అంశం ఇలా మేజర్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని అమలు కాని హామీలను ఇచ్చి అధికారంకు గద్దెనెక్కిందని చెప్పేసి అయితే టీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని చర్చ పెట్టే అవకాశం ఉంది. ఏదైతే ఏప్రిల్ 10న నిర్వహించే బహిరంగ సభ వరంగల్ నిర్వహించిన, హైదరాబాద్ నిర్వహించిన ఆ సభలో ఇలాంటి అంశాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, అసలు ఎలాంటి జరుగుతుంది, టీఆర్ఎస్ నేతలంతా ఎదుర్కొన్నటువంటి కేసులు కావచ్చు, సంబంధిత అన్ని అంశాలు కూడా పూర్తిగా ఇప్పటికే ఫామ్ హౌస్ లో చర్చ జరిగినట్టు సమాచారం తెలుస్తుంది. జరిగితే కనుక మనకు రేపు రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తే మనం ఏం చేయాలి, ఇలా టీఆర్ఎస్ ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతుంది, చాలా కేసుల పాలు అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని విడిపించడం కేసుల పాలు చేస్తుందని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి మార్చిలో ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా బడ్జెట్ పై బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీళ్ళ బడ్జెట్ సమావేశాలు జరిగితే కేసీఆర్ ఈ సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళకి హాజరైతే మనం ఎలాంటి వ్యూహం చేయాల్సిన పరిస్థితి, ఈ అసెంబ్లీలో జరగబోయే వ్యూహాలపై, ఎత్తుగడలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం తెలుస్తుంది. ఒకే విధంగా కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే ఎలాంటి అంశాల మీద మాట్లాడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు, ఇలా రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా 6 గ్యారంటీల పథకాల అమలు కావచ్చు, ఇలాంటి కీలకమైన అంశాలపైన ఇలా అసెంబ్లీ చర్చ జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ వ్యవహరించాలన్న ఎలాంటి అంశాలపై చర్చ జరగాలి, ఎలా వ్యవహరించాలని పెద్ద మొత్తంలో చర్చ జరిగిన పరిస్థితి. ఇట్లా చూసుకుంటే పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇటు 6 గ్యారంటీల అమలు పథకం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కావచ్చు, చాలా మంది నేతలని కేసులు అయినట్టు పరిస్థితి కావచ్చు, రేపు జరగబోయే ఎన్నికల విధానం కావచ్చు, మనం ఎలాంటి వ్యూహం ఎత్తుగడలేయాలని చెప్పి అంశాలు కావచ్చు, ప్రధానంగా కీలకమైన అంశాలు ఇలా ఫామ్ హౌస్ లో చర్చకు వచ్చిన సమాచారం తెలుస్తుంది. ఈ అంశాలపైన ప్రధానంగా ఇప్పటికే అనేక సందర్భాలు చర్చ చేశారు. అదేవిధంగా రేపు గనక అసెంబ్లీకి వస్తే కేసీఆర్ ఎలాంటి చర్చ జరగాలని చెప్పి ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే మన ముందున్నటువంటి ఇలా స్థానిక సంస్థలటువంటి అంశాలు కావచ్చు, మొన్న బీసీ సంబంధించిన బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఏదైతుందో బీసీ కుటుంబ సమస్య ఏదైతుందో సమగ్ర సంబంధించినటువంటి బీసీ సబ్ ప్లాన్ సంబంధించిన అనేక అంశాలు కావచ్చు, బీసీ కులగణానికి సంబంధించి ఎక్కడ కూడా పూర్తిగా పారదర్శకంగా జరగలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా 50% కంటే ఎక్కువ కూడా సర్వే చేయలేదని ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇలాంటి అన్ని అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రేపు అసెంబ్లీలో ఎలాంటి వ్యూహం ఎత్తుగడలేయాలని చెప్పి ఒక చర్చకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి అన్ని కూడా ఎన్నో రకాల రానున్నటువంటి రోజులుగా 100% మందే ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్ రేపు ఎట్లా వ్యవహరించాలి, రేపు భారీ బహిరంగ సభ పెడితే మనం మాట్లాడాల్సిన అంశాలు ఏంది, తెలంగాణ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ బేస్గానే మొత్తం చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఒకేలా కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మనం ఎన్ని సీట్లు గెలుచుకోకపోతున్నాం, మన టీఆర్ఎస్ ఎట్లా ఉండాలి, మన పార్టీ కీలకంగా ఏం చర్చ జరగాలి, ప్రధానంగా మనకు సర్పంచులు మేజర్ గా గెలుచుకునే అంశం ఇలా ముందుకు పోతున్న పరిస్థితి. ఇలా ప్రధానంగా మనకు ముందున్న ఈ టీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి ఏకైక ఎజెండా ఏంటంటే
ఎమ్మెల్యేల కోట ఉన్నటువంటి ఎమ్మెల్సీ అంశం ఉంది. ఎమ్మెల్యేల కోట ఎన్నిక కాకపోతే ఎమ్మెల్సీ అంశం కూడా పూర్తిగా దీనికి ఎలాంటి క్రైటీరియా ఉంది, ఎలాంటి పారదర్శకంగా ఎవరిని నిలబెట్టాలి, మన ప్రాతినిధ్యం ఎవరు ఎంచాలి, మన వాయిస్ వినిపించే విధంగా ప్రధాన చట్టసభలు ఉండాలని చెప్పేసి ఇలా చర్చ జరుగుతుంది. ఇలాంటి అన్ని కోణాలు ఇలా ఫామ్ హౌస్ లో జరిగిన సమావేశం కీలక సమావేశం ఉంది. ఆ సమావేశంలో అన్ని అంశాలు పూర్తిగా ఇలా కేసీఆర్ అధ్యక్షతన పెద్ద మొత్తంలో చర్చ జరిగినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఈ సమావేశంలో ఇలా కీలక నేతలంతా హాజరయ్యారు. కీలకంగా ఇలా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, జూపల్లి వీళ్ళందరూ పెద్ద మొత్తంలో హాజరైన పరిస్థితి. ఈ నేతలంతా కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రజలకు వెళ్ళాలి, ప్రజలు మనం వాయిస్ వినిపించాలనే చర్చ జరిగింది. దాని భాగంగానే రేపు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీలో మన వ్యూహం ఎలా ఉండాలనేది ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఓవరాల్ చూసుకుంటే టీఆర్ఎస్ నిజంగానే మళ్ళీ ప్రజలకు వస్తుందా, మళ్ళీ మన పుంజుకునే అవకాశం ఉందా, ఎలక్షన్ లో ఎలాంటి పేజ్ చేయబోతుంది, రేపు అసెంబ్లీలో ఎలాంటి వ్యూహం ఎత్తుగడలు వేయబోతుంది అదే చెప్పి పెద్ద చర్చవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మొన్న కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టారు, ఆ తర్వాత ఇలా ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టిన పరిస్థితి. చూసుకుంటూ పోతే మాత్రం టీఆర్ఎస్ కొంత యాక్టివ్ అయినట్టయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.